స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. దొంగ దొంగ 10,000 నీకైదు, నాకైదు. ఏంటి విషయం? ఒకడిని వేసే. ఎవరిని? వీడినే. ఎవరతను? నా ఫ్రెండ్. వాడినే నువ్వు చంపాలి. ఎందుకు చంపాలనుకుంటున్నావు? డీటెయిల్స్ చెప్పకపోతే చంపవా? సాక్ష్యం లేకుండా చంపాలంటే డీటెయిల్స్ కావాలి. సరే, సింపుల్గా చెప్తాను విను. నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను, అది ఆన్ లవ్ చేస్తుంది. నువ్వు ఆన్ లేపేస్తే నాకు ఏ అడ్డు లేకుండా పోతుంది. ఆ అమ్మాయిని ఎంత సిన్సియర్ లవ్ చేస్తున్నావా? ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక. ఒకడు సీఎం అవ్వాలని కోరిక, ఒకడు పిఎం అవ్వాలని కోరిక. నాకు దాని మొగుడు అవ్వాలని కోరిక. ఆస్తున్నాడు చాలా అందంగా ఉంది, అందుకే దాన్ని ప్రేమించా. అందులోనూ దానికి నా అనేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇప్పుడు ఈయన లేపేసి తర్వాత దాన్ని లేపేసి దాని ఆస్తి మొత్తం కొట్టేస్తా. అదే నా ప్లాన్. నీ ఫ్రెండ్ని చంపేస్తే తర్వాత ఆ అమ్మాయి నిన్నే లవ్ చేస్తుందని గ్యారంటీ ఏంటి?
అమ్మాయిల లైన్లో పెట్టడం ఎంతసేపు బాస్? నాకు తెలిసి మగాడికి పుట్టుకతో వచ్చిన విద్య ఏదైనా ఉందంటే అది ఆడదాన్ని మోసం చేయడం మాత్రమే. అది నేను చూసుకుంటా. అమ్మాయి కోసం ఫ్రెండ్ని, ఆస్తి కోసం అమ్మాయిని చంపాలనుకున్నావు. నీకు తప్పుగా అనిపించట్లేదా? దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడని, మనం చేసే పాపాలు చూస్తుంటాడని ఏ మోసాలు చేయకుండా కూర్చున్నామనుకో, చివరికి మనల్ని గుళ్ళో దేవుని చేసి భక్తి పేరుతో హారత మనకిచ్చి కానుకలు ఆడ దుబ్బేస్తాం. ఇక్కడ అందరూ దోచుకునేవాడు. నువ్వు చెప్పింది కూడా నిజమే. మంచోడైనా చెడ్డోడైనా చచ్చాక దేవుడే. నా గుడిలో ఓకే, వాడిని నేను లేపేస్తా. నువ్వెప్పుడు ఎక్కడ వాడిని లేపేస్తావో చెప్పు, వాడికి ఏదో ఒక అబద్ధం చెప్పి వాడిని తీసుకొస్తా. నువ్వు చెప్పిన అబద్ధం నమ్మి వాడు నీతో వస్తాడా? గుడ్డోడి ముందు లైట్ వేస్తే అంత, ఆపితే అంత. నమ్మినోడికి నిజం చెప్తే అంత, అబద్ధం చెప్తే అంత. వాడు నన్ను పూర్తిగా నమ్మేశాడు. నో ప్రాబ్లం, నువ్వు హ్యాపీగా చంపేయచ్చు. సరే, ఆదివారం సాయంత్రం 4 గంటలకి హైవే. హాయ్, నా పేరు వరుణ్. నేను ఒక అనాథని. ఈ లోకంలో నాకంటూ ఉన్న ఒకే ఒక్కడు నా బెస్ట్ ఫ్రెండ్ సూర్య. నేను ఒక అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. తన పేరు మధు. నాకే తెలియకుండా నా మనసులోకి వచ్చేసింది. ఇప్పుడు నాకున్న పని ఒక్కటే, మధు నన్ను ప్రేమించేలా చేసుకోవడం. ఇప్పుడు నేను తన దగ్గరికి వెళ్తున్నా ప్రపోజ్ చేయడానికి. ఐ లవ్ యూ. ఎన్నిసార్లు చెప్పాలి నీకు నా వెంట పడద్దని? నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు ఎన్నిసార్లు ఐ లవ్ యూ చెప్పినా నేను నీకు నో చెప్తూనే ఉంటాను. నాకు ప్రేమ అన్న ఆశయం, నీలా ప్రేమ పేరు చెప్పి వెంట పడే వాళ్ళంటే ఇంకా ఆశయం. ఇప్పటిదాకా నీకు ఎంతమంది ప్రపోజ్ చేసి ఉంటారు? చాలా మంది ప్రపోజ్ చేశాను, నో చెప్పాను, వెళ్ళిపోయారు. చూసావా, వాళ్ళకి నువ్వు కాకపోతే ఇంకోళ్ళు నో చెప్పగానే వదిలేసి వెళ్ళిపోయారు. ట్రైల్ వేశారు, పళ్ళేది వదిలేశారు. కానీ నీ నెల కాదు, నువ్వెన్నిసార్లు నో చెప్పినా ఎస్ చెప్పేదాకా నీ వెంట పడుతూనే ఉంటాను. రావే వెళ్దాం. ఏంటి? ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నీ గురించి అస్సలు ఆలోచించను, కానీ నిద్ర లేచేది మాత్రం నీ ఆలోచనతోనే. ఇప్పటివరకు నా లైఫ్లో నన్ను నీ అంతగా ఎవరు డిస్టర్బ్ చేయలేదు. నేను కూడా ఎవరిని ఇంతగా డిస్టర్బ్ చేయలేదు. నీకు నా మీద ఉన్న కోపాన్ని ప్రేమగా మార్చుకుంటాను. చా, ఎప్పుడు అర్థం చేసుకుంటావా నన్ను? ప్లీజ్. ఏంటి? చదువు. నిన్నటి రోజుని మర్చిపోలేకపోతున్నా, ఎందుకంటే ఒక దేవత నాకు ప్రత్యక్షమైన రోజు. ఈ రోజుని భరించలేకపోతున్నా, ఎందుకంటే నువ్వు నా ఎదురుగా ఉన్నా నా ప్రేమకి చాలా దూరంగా ఉన్నావు. రేపటి రోజును ఊహించుకోలేకపోతున్నా, ఎందుకంటే నువ్వు నాకు ఎక్కడ దూరం అయిపోతావో అని భయం. ఎట్లు నీకు ఏమీ కానీ నీకోసమే బతికేవాడు. ఏ ఏం చెప్పకుండా వెళ్ళిపోతావంటే? ఛా,
ఏంటి ఇంటి దగ్గర కూడా వచ్చేసావు? ఇదే చివరిసారి, ఇంకెప్పుడు నేను డిస్టర్బ్ చేయను. నీ మీద ప్రేమ ఎలా పుట్టింది, ఎందుకు పుట్టిందో నాకే తెలియట్లేదు. అది చచ్చిపోయిన వారికి కూడా నువ్వే చెప్పు. ఐస్ క్రీమ్ పార్లర్లో, కాఫీ షాపుల్లో కూర్చోబెట్టి ఖరీదైన మాటలు చెప్పే కాస్ట్లీ ప్రేమ కాదు నాది. కొన్ని చెప్తేనో చూస్తేనో ఫీల్ తెలియదు, అనుభవిస్తేనే తెలుస్తుంది. నా ప్రేమ కూడా అంతే. ఫైనల్గా ఓ పంచే, నన్ను బతికుండగా నాకు శ్మశానంలో వదిలే. ఎందుకంటే నీ ప్రేమ లేనప్పుడు నేను జనంలో ఉన్న, శ్మశానంలో ఉన్న ఒక్కటే. చా. వరుణ్, ఏంటి? నువ్వు మొదటిసారి ఐస్ క్రీమ్ పార్లర్లో ఐ లవ్ యూ చెప్పినప్పుడు వీడిని ఎందుకు ప్రేమించాలి అని నాకు నేను ప్రశ్న వేసుకున్నాను. కానీ ఇప్పుడు ప్రేమిస్తే నిన్నే ప్రేమించాలి అని నాకు నేనే సమాధానం వెతుక్కున్నాను. ఏంటి? ఎస్, ఐ లవ్ యూ. Are you serious? Oh, yes, yes, yes. హే 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 మధు, ఆగు. ఎప్పుడు అమ్మాయిలు అబ్బాయిలతో చెప్తుంటారు నా జీవితం నీ చేతుల్లోనే, కానీ నేను చెప్తున్నాను నా జీవితం నీ చేతుల్లోనే అని. నా పేరు సూర్య. నేను ఒక అనాథ. వీడు నా ఫ్రెండ్ వరుణ్. ఇప్పుడు వీడిని చంపించబోతున్నాను. ఎందుకంటే మా ఇద్దరి టార్గెట్ ఒకటే, మనీ. డబ్బుతోనే మొదలైన మా స్నేహం డబ్బు కోసమే అంతమవుతుంది. మాకు తెలిసిన పని ఒక్కటే, దొంగతనం. మాకు తెలిసిందల్లా ఒకటే, దొంగతనం చేయటం, దొరలా బ్రతకడం, కలిసి దోచుకోవటం, సమానంగా పంచుకోవడం. ఒకరోజు అరే బావా, ఈ దొంగతనాన్ని ఆపేద్దాం అనుకుంటున్నారా? ఏ
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను బావా. ఈ దొంగ మొహాన్ని ఎవరా ప్రేమించేది? మధు. నేను అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేస్తాను రా. పెళ్ళి కూడా చేసుకుందాం అనుకుంటున్నా. పెళ్ళే? నీకు ఇచ్చి పెళ్లి చేయడానికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? ఒప్పుకోవడం తనకంటే ఎవరు లేరు బా. చిన్నప్పుడే యాక్సిడెంట్లో అందరూ పోయారు. రిలేటివ్స్ ఇంట్లో పెరిగింది. ఈ మధ్య తనకు రావాల్సిన ఆస్తి కోర్టు నుంచి వచ్చేసింది. ఆస్తి ఎంత? ఓ 50 కోట్లు. 50 కోట్లే? మరి ఇన్ని రోజులు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? అంటే ఆ అమ్మాయి కూడా లాజిస్టిక్ చెప్దాం అనుకున్నారా? సరే, మీ ఇద్దరు పెళ్లి చేసే బాధ్యత నాది. పెళ్ళికి ముందు ఒకసారి పరిచయం చేస్తావా, లేదంటే పెళ్ళికేనా? తనని రేపే పరిచయం చేస్తా, ఓకేనా? Sorry, he is my friend Surya. Macha, she is Madhu, my girlfriend. హాయ్. పుట్టుక ఒకసారే, చావు ఒకసారే, అవకాశము ఒకసారే. వదిలే ప్రసక్తే లేదు. అది నాదే, దాని ఆస్తి నాదే. రే బావా, ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పవేంట్రా? ఆగరా, చావటానికి ఎందుకురా అంత తొందర? ఇప్పుడైనా చెప్పరా, ఇక్కడికి ఎందుకు వచ్చావురా? కొట్టేస్తున్నావు, ఇక్కడ దాచావేంటి? ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు? వీడేంటి ఇంకా రాలేదు? 4 కల్లా వచ్చేస్తానాడు. రే నీకు కథ చెప్తాను రా. 2 నక్కలు ఒక అడవిలో
దొరికిందని సమానంగా పంచుకొని తింటున్నారా, చాలా స్నేహంగా. కానీ అందులో నక్కకి జీవితాంతం సరిపడా ఆహారం దొరికిందిరా. కానీ అవతల నక్క ఏం చేసింది తెలుసా? ఇది మొత్తం నాకే దక్కాలని ఫ్రెండ్ అయిన నక్కను కూడా చంపాలని ప్లాన్ చేసిందిరా. ప్లాన్ బాగానే ఉందిరా, కానీ అదో చిన్న విషయం మర్చిపోయింది. దాని పక్కనుంది కూడా ఒక జిత్తులు మరి నక్కి అన్న విషయం మర్చిపోయిందిరా. ఆ 2 నక్కలు ఎవరో, ఆ అతి తెలివిగల నక్కెవరో నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. లేకపోతే 6 నెలలు నానా సంకలాగి కుక్కలా దాని వెనకాల తిరిగి సినిమా డైలాగులు చెప్పి దాన్ని లవ్లో దింపి దాన్ని పెళ్లి చేసుకుని దానాస్తి నేను కొట్టేద్దాం నేను ప్లాన్ చేస్తే, నీకు పరిచయం చేసిన పాపానికి నన్ను చంపేసి నా లవ్వర్ని దానాస్తిని నువ్వు కొట్టేద్దాం అనుకుంటే అన్యాయం కదరా. నేనే మోసగాడిని అనుకుంటే నువ్వు నన్నే మోసం చేద్దాం అనుకుంటే ఎలారా? ఇవేనా మోసగాడు అనుకుంటున్నారా ఏంటి? ఆడొస్తాడు నన్ను లేపేస్తాడని చూస్తున్నావా? ఆడు రాడో. నా లవ్వర్ని పరిచయం చేసిన దగ్గర నుంచి నీ ప్రతి స్టెప్ అబ్జర్వ్ చేస్తున్నాను రా. ఎందుకంటే నీది నాది ఒక్కటే టార్గెట్, మనీ. నన్ను లేపేమో నువ్వు ఎవరిని కలిసావో వాడికి ఎంత ఇచ్చావో దానికి డబ్బలు ఇచ్చి వచ్చాను రా, నన్ను లేపేకుని ఉండడానికి. నాకు డీల్ ఓకే, నేను రాను. అయినా ఆకలిసినప్పుడు అన్నం తినాలరా, టైం ఉన్నప్పుడు కాదు. అయినా ఎవరైనా ఏసేయాలనుకున్నప్పుడు ఏసేయాలి, కానీ ఈ స్కెచ్లేంట్రా? అప్పులున్నోడికి తప్పులు చేయాలనిపించడం ఎంత సహజమో, కత్తి చేతిలో ఉన్నోడికి మర్డర్ చేయాలనిపించడం కూడా అంతే సహజం. కత్తి చేతిలో ఉంది, అవకాశం నువ్వే కల్పించావు. ఫ్రెండ్షిప్ మనకి మధ్యలో వచ్చింది, కానీ బుద్ధి పుట్టుకతో వచ్చింది. రే, నీకు నాకు డిఫరెన్స్ ఉందిరా. నీకు సెంటిమెంట్స్ ఎక్కువ, అందుకే నన్ను లేపేయడానికి ఎవరినో పెట్టుకున్నావు. కానీ నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. వేసేయాలనుకున్నప్పుడు వేసేయడమే. నా పెళ్ళి జరగడానుకున్న అడ్డల్లా నువ్వు ఒక్కడవేరా. నిన్నేసేసా, ఇంకా దాన్ని చంపడం ఒక్కటే మిగిలింది. పిచ్చిది, అది నన్ను పూర్తిగా నమ్మేసిందిరా. దానికోసం నేను చావడానికైనా రెడీగా ఉన్నా అనుకుంటుంది, కానీ దాన్ని చంపడానికి రెడీగా ఉన్నా తెలియదు దానికి. నువ్వేంట్రా వచ్చావు? రావద్దన్నాగా. ఎందుకు వచ్చావు? అయినా నీ డబ్బులు నీకు ఇచ్చాగా. నిన్ను లేపేమని నాకు ఇంకోళ్ళు డబ్బులు ఇచ్చారా?
ఎవర్రా ఎవర్రా నన్ను చంపకుండా నన్ను డబ్బులు తీసుకుని నన్నే చంపుతావురా. నేను నమ్మాను కదరా. నమ్మినోడిని మోసం చేయొచ్చని మీ దగ్గరే నేర్చుకున్నాను రా. నిన్ను చంపమని మీ ఫ్రెండ్ 1,00,000 ఇచ్చాడ్రా. నిన్ను చంపకుండా ఉండడానికి నువ్వు 2,00,000 ఇచ్చావు. మీ ఇద్దరు బతకూడదని నాకు ఇంకొకళ్ళు 10,00,000 ఇచ్చారు. హలో, మాట్లాడు. ఎవరు? హలో, ఎవరు? నన్ను ఎందుకు చంపిస్తున్నావు? హలో, ఎవరు? హలో, మధు. మధు, నువ్వా? అవును, మధుని. నేను ప్రేమకు విలువిచ్చి నిన్ను ప్రేమించాను, కానీ నువ్వు నా ఆస్తికి విలువిచ్చి నన్ను ప్రేమించినట్టు నటించావు, నమ్మించి మోసం చేశావు. మధు, ఒక చిన్న అనుమానం ఉండేది నాకు నీ మీద, నీ ప్రేమ నిజమా కాదా అని. ఆ అనుమానమే నీ గురించి అన్ని విషయాలు తెలుసుకునేలా చేసింది, నీలాంటి జంతువు నుంచి రక్షించుకునేలా చేసింది. నమ్మిన వాళ్ళని మోసం చేయటం నీకు అలవాటు, నమ్మే ముందు ఆలోచించటం నాకు అలవాటు. నీ గురించి ఒక్కసారి ఆలోచించాను, మీ ఇద్దరి బ్రతుకులు బయటపడ్డాయి. మీరెవరినైతే నమ్మారో వాడితోనే మీ ఇద్దరిని చంపించాలనుకున్నాను. నాకు డీల్ ఓకే, వాళ్ళిద్దరు బ్రతకరు. నీ జీవితం నా చేతుల్లోనే అన్నావుగా, నీ చావు కూడా నా చేతుల్లోనే. నిన్ను మోసం చేసినందుకు వాడు నీ చేతిలో చావడమే కరెక్ట్, నన్ను మోసం చేసినందుకు నువ్వు నా చేతిలో చావడమే కరెక్ట్. ప్లీజ్ ప్లీజ్ మధు, నన్ను క్షమించు. ఈ ఒక్కసారి నన్ను క్షమించు. వంటి మీద చీమ కొడితే జాలేసి వదిలేస్తామా, లేక కోపంతో నలిపేస్తామా? నా దృష్టిలో నువ్వు కూడా అంతే, చీమతో సమానం. నీలాంటి వాళ్ళని వదిలేస్తే ఈరోజు నేను, రేపు ఇంకొకళ్ళు. ఎంతమందిని మోసం చేస్తారా? మీలాంటి జంతువులు బ్రతకూడదు. సినిమా డైలాగులు చెప్తే సినిమాలో హీరోయిన్ పడుతుందేమో, నిజ జీవితంలో అమ్మాయిలు కాదు. మధు, ఒక్క ఛాన్స్ ప్లీజ్. ఇంకే అమ్మాయితో ఆడుకోను. ఒక మగాడి చేతిలో మోసపోయిన ఆడదానిగా బ్రతకటం నాకు ఇష్టం లేదు. పాస్ట్ నేను మర్చిపోవాలంటే నీకు ఫ్యూచర్ ఉండకూడదు. మధు, ఒక్కసారి వదిలే మధు ప్లీజ్. నీ మనసులో నన్ను చంపాలి అన్న ఆలోచన ఉందని తెలిసిన వెంటనే నా మనసులో నేను చంపేశాను. నువ్వు చెప్పదెబ్బకు మారే రకం కాదురా, నీకు కత్తే కరెక్ట్. నిన్ను చంపడం కరెక్టా కాదా అని నాకు నేనే క్వశ్చన్ వేసుకున్నాను. నిన్ను చంపడం కరెక్టే అని నాకు నేనే ఆన్సర్ వెతుక్కున్నాను. నీకు మోసం చేయటం తెలుసు, నాకు మోసపోవటం తెలియదు. గుడ్ బై. వేసేయ్. ఓకే. ఇక్కడ మంచిగా బతకాలన్న ప్రమాదమే, చెడుగా బ్రతకాలన్న ప్రమాదమే. మంచి చెడు రెండింటినీ క్యాష్ చేసుకునే నాలాంటిడికే రా జీవితం. నమ్మిన వాళ్ళని మోసం చేద్దాం అనుకున్నారు, ఇక్కడ ఎవడెవడిని నమ్మడరా.